అవసరం నాకు లేదు. కానీ వాడు నన్ను చంపటానికి వచ్చాడు. ఆత్మరక్షణ కోసం నేనే చంపాను. ఎవరిని చంపారో, ఎవరిని రక్షించుకోవడానికి ప్రయత్నించారో నిర్ణయించాల్సింది నువ్వు కాదు. దానికి వేరే మనుషులున్నారు. ఇస్ ఇట్ పోలీస్ కంట్రోల్ రూమ్? డిఐజీ గారి కనెక్షన్ ఇవ్వండి. రాస్కల్, ఎందుకు లైన్ కట్ చేస్తావు? మేడం, నేను చెప్పేది విన్న తర్వాత మీరు ఏమైనా చేయండి. ఆ రోజు పోలీస్ స్టేషన్ లో చెప్పాను, మీరు నమ్మలేదు. మళ్ళీ చెప్తున్నాను, ఆ రోజు మేయర్ని చంపింది అశోక్ గారు కాదు, అది నోర్మయ్. పిల్లికి ఎలక్ సాక్షి ఎన్నిసార్లు చెప్తావరా? నేను చెప్పేది నిజం మేడం. ఆ రోజు మేయర్ని హత్య చేసింది ఎవరో కాదు, మీ డిఐజీ గారే. డిఐజీ ప్రకాష్ రావు గారా? మా తాతయ్యని, సాంబయ్యని కూడా అతనే చంపాడు. ఇప్పుడు నన్ను కూడా చంపాలని చూస్తున్నాడు. ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్ ఇదంతా చేశాడా? అబద్ధం. నిజం. నేను నమ్మను. ఇన్స్పెక్టర్, నువ్వు నమ్మినా నమ్మకపోయినా వాడు అసలు రూపం అదే. కాకి బట్టల్ని, అధికారాన్ని, నీలాంటి వాళ్ల సిన్సియారిటీని ఆధారంగా పెట్టుకుని నిలువునా గోతులు తీస్తూ నీతిగల ఆఫీసర్ గా చలామణవుతున్నాడు. ఒక్కసారి నీ ఉద్రేకాన్ని పక్కకు నెట్టి ఓసరి వెళ్లి రంగు ఎలా మారుస్తుందో చూడు. మే ఐ కమ్ ఇన్ సార్? yes. బసవప్ప గౌడకు సంబంధించిన కొత్త వివరాలు కలెక్ట్ చేశాను సార్. So, you're still on that point. Yes, DIG here. చింటూని మాట్లాడుతున్నాను. ఎక్కడి నుంచి? అది నీకు అనవసరం. ఇంకో అరగంటలో జులాజికల్ పార్క్ వచ్చి నాకు ఇస్తా అన్న డబ్బు ఇవ్వాలి, లేదా అందరికి చెప్పేస్తాను. సరే, అక్కడే ఉండు. నేనొచ్చి నువ్వు అడిగింది ఇస్తాను. త్వరగా రా, లేదా చార్మినార్ మీద ఎక్కి టమ్కేస్తా. అవకాశం నీకు ఇవ్వనులే, వస్తాను. ఓకే, షూర్. ఎవరు సార్? మై క్లోజ్ ఫ్రెండ్, సమ్ మనీ ప్రాబ్లం. హలో, చూసారా మేడం, ఇప్పుడు డిఐజీకి ఫోన్ చేసింది నేనే. వాడి దొంగ మొహం మీరు చూసే ఉంటారు అనుకుంటాను. ఇంకో అరగంటలో వాడు జులాజికల్ పార్క్ వస్తాడు, కావాలంటే మీరే వచ్చి చూడండి. సరే, ఉంటా. ఎవరు? మై క్లోజ్ ఫ్రెండ్. సేమ్ మనీ ప్రాబ్లం. Oh, both of us are in problems. Well, I think I will solve my problem. I will clarify my problem. ఫెర్నాండెస్ సార్, వాడు జీబ్రా బ్లాక్ లో ఉన్నాడు. ఫినిష్ హిమ్ విత్ ఇన్ మినిట్స్. ఓకే.
ఇప్పుడైనా నిజమేమిటో నమ్ముతారా? కాకి బట్టలు వేసుకున్నది మీలాంటి సిన్సియర్ ఆఫీసర్లే కాదు, వాటి వెనక మేకతోలు కప్పుకున్న పులులున్నారని అర్థమైందా? దొంగ ఎంత కిరాతకుడైనా నష్టం లేదు, కానీ ఆ కిరాతకాన్ని అరికట్టే చట్టమే అరాచకం అయితే దొంగలకు మాకు తేడా ఏమిటి? ఆ నిజం నమ్మటానికి ఒక పసి ప్రాణం బలి కావాల్సి వచ్చింది. ఆ ఊపిరి పోతే గాని ఉన్న నిజం మీకు తెలియలేదు. ఇప్పుడు తెలుసుకున్నంత మాత్రాన్ని మీరు సాధించేదేమిటి? మీ నిజాయితీ ఆ పసి కళ్ళను తిరిగి తెరిపిస్తుందా? మనుషులు సమాధులయ్యాక మీ చట్టం ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. అశోక్, నేరస్తుడు నా పై అధికారైనా నేను లెక్క చేయను. చట్టం నేనే, సాక్ష్యం నేనే. ఇప్పుడే వెళ్ళి అతను అరెస్ట్ చేస్తాను. నా ఆత్మవిశ్వాసం అంటే నువ్వు నాతో సహకరించాలి. ఏం చేయాలి? ముందు నువ్వు నాకు లొంగిపోవాలి. ఇట్ ఈస్ ఒక పోలీస్ ఆఫీసర్గా నేను గెలవాలి, లేదా నీ స్నేహితురాలుగా చావాలి. నేనిది. అశోక్, ఒక పోలీస్ ఆఫీసర్గా ఈ రోజు నిన్ను అరెస్ట్ చేసింది నేను గొప్పదానని నిరూపించుకోవడానికి కాదు, నువ్వు మరో నేరం చేయకూడదని. నా పుట్టినరోజు నాడు నువ్వు పెట్టిన గడువు నాకు గుర్తుంది. ఇవాళ December 31. ఈ రోజు నువ్వు వాళ్ళని చంపుతావు. నువ్వు ఇంకో నేరం చేయడానికి వీలేదు అశోక్, నేను చేయనివ్వను. సంకెళ్ళు వేయడం వరకే మీరు చేయగలిగింది, కానీ ఈ రోజు నేను చెయ్యాలనుకున్నది ఆపడం ఎవరి తరం కాదు. క్యాలెండర్లో 31వ తారీఖు జరగటానికి ఇంకా 10 గంటల టైం ఉంది. ఒక స్నేహితురాలుగా ఈ 10 గంటల అవకాశాన్ని ఇవ్వడానికే నేను నీకు లొంగిపోయింది. ఈ గడువులోగా నువ్వు సాధించకపోతే ఈ కటకటాలు, ఈ జైలు గోడలు, మీ లా అండ్ ఆర్డర్ ఏవీ నన్ను ఆపలేవు. నా మంచితనాన్ని, న్యాయాన్ని, ఆత్మీయుల్ని కాల్చి నన్ను శత్రువుగా చేసింది ఈ రోజు. అందుకే నా శత్రువుల జీవితాలు కూడా ఈ రోజు ఆఖరి రోజు కావాలి. నోబడీ కెన్ స్టాప్ మీ. రిమెంబర్ ఇన్స్పెక్టర్, యు హ్యావ్ ఓన్లీ 10 hours. మేడం, వాళ్ళని పట్టుకోవడానికి ఇప్పుడు కావాల్సింది ఆవేశం కాదు, ఆధారం. ఆ ఆధారం నా దగ్గర ఉంది. ఇతను బ్రతికే ఉన్నాడా? అందరూ వీడు చచ్చిపోయాడు అనుకున్నారు. కొన ఊపిరితో ఉన్న వీడిని నేను తీసుకొచ్చి బ్రతికించాను. ఈ విషయం డిఐజీ వాళ్ళెవరికీ తెలియదు, తెలిస్తే చంపిస్తారు. మేడం, మా సాంబయ్యని చంపింది డిఐజీ గాడిని నాకు తెలుసు, కానీ ఏ ఆధారం లేకుండా నేనేం చేయగలను? ఆఫ్టర్ ఆల్ పోలీసు. ఇప్పుడు ఆధారం మీ ముందుంది, వాళ్ళని మాత్రం విడిచిపెట్టకండి ప్లీజ్. అయ్య బాబోయ్, అది ఆడది కాదురా నాయను, కంచు బొత్తాలది. కరెక్ట్ సార్. నువ్వు చెప్పలేదని. నువ్వేం చెప్పలేదురా? వచ్చావా? ఖర్చు మొత్తం నా అకౌంట్ లో రాసి ఆయన సగం సంపద చూసేబెట్టరా. ఆఖరి ఊపిరితో ఆడితో సంతకం పెట్టించుకుంది. మన ఊపిరి తీయడానికి ఇప్పుడు అరెస్ట్ వారెంట్తో వస్తుంది. అంత తాపీగా పై పెట్ట పీల్చగలుగుతున్నారా బాబు? వెంకటరత్నం. వెంకటరత్నాన్ని అడుగుతున్నాను, చెప్పు. నేనెవ్వరికీ సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అది కాదయ్యా, అసలు ఆడు దీనికి లొంగిపోవడం ఏంటి, ఇది ఆడిని బొక్కలో ఇవ్వడం ఏంటి? ఇదేదో ఏళ్ళు చూపించి ఏర్లు కొరికేసే ప్రయత్నంలాగా ఉందని నా అనుమానం. నేను అగ్నిపర్వతం లాంటి వాడిని. నా దగ్గరికి వచ్చిన వాళ్ళు మసైపోతారు. సెల్లో వాడి సంగతి నేను చూసుకుంటాను. ఇక్కడేం జరిగినా అన్ని విధాలుగా సిద్ధంగా ఉండాలి. లైఫ్ వాట్? సందకాడు వచ్చిన వాన ఎవరన్నా సత్యగాని తగ్గదంటారు. ఇవాళప్పుడు వచ్చారేంటి ఇన్స్పెక్టర్ గారు? వెంకటరత్నం కారు వదిలేసిందేంటండి బాబు? నోర్మి. థ్యాంక్స్. డిఐజీ ఎక్కడ? ఆడేమన్నా సొట్టంటించుకుని అగ్గి పెట్టి ఆ జేబులో ఎట్టుకోవడానికి. అయినా ఆడి స్టేషన్లో ఉంటాడు కానీ